నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం చైతన్య టెక్నో స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి వేడుకలు జనవరి 29వ తేదీన ముస్లిం సోదరులకు సామూహిక వివాహాలు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంటున్న ఎంపీడీఓ రాజు జంగారెడ్డిగూడెం లోదన్ చర్చిలో ఆకట్టుకున్న యూత్ క్రిస్మస్ సంబరాలు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నోవా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డీ శోభనాధీశ్వరరావు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఘనంగా జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నూతనంగా ఎంపిక చేసిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండల ఎంఈఓ దాసరి సుబ్బారావు శిక్షణ ఉపాధ్యాయులకు పలు సూచనలు అందించారు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉపాధ్యాయులకు బోధనా విశేషాలను, విద్యార్థులకు ఏ రకంగా బోధిస్తే సిలబస్ అర్థమవుతుందో అనే విషయాలపై అవగాహన కల్పించారు. వీటి శిక్షణపై హైదరాబాద్లో శిక్షణ పొందిన ప్రభాకర్ ఈ సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడారు. Good evening all of you. I am Prabhakar, dear Prabhakar, KRP. As there was no methodology in English for 2008 batch GSC teachers, the Education Department of Andhra Pradesh recognized it and prepared a nice and a wonderful module for this 2008 batch teachers in English. Regarding this program, the State Monitoring Authority asked for key resource persons from every district, and the district authorities selected 4 teachers, and one among them is I'm also one among them. We went for a training program at state level for this program, and then we trained up all the district resource persons at Eluru. Now here we gave 8 days training program in English for this 2008 DS teachers. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఉన్న గ్రామాలలో కులగణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ తహసీల్దారు రాజేశ్వరరావు తెలియజేశారు. ఎన్యూమరేటర్స్ ఇళ్లకు వచ్చినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడంలో ప్రజలు సహకరించాలన్నారు. కులగణన కారణంగా మెరుగైన ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతాయని సిటీ న్యూస్కి తెలియజేశారు. మన జంగారెడ్డిగూడెం ప్రతి గ్రామంలోనూ సామాజిక ఆర్థిక కులగణనలో సర్వే జరుగుతున్నదండి. మన ప్రతి ఇంటికి సర్వే ఎన్యూమరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ వస్తారండి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు పూర్తి సమాధానం ఇచ్చి సహకరించాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రతి స్కీము దాని మీద ఆధారపడుతుందండి. మీరు ఇచ్చే సమాధానం మీద మన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఇది ఆల్రెడీ సర్వే జరుగుతుందని మన మండలంలో. ముస్లిం సోదరులకు సామూహిక వివాహాలు చేయనున్నట్లు జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేడేపల్లి రాజు తెలియజేశారు. సామూహిక వివాహాలు చేసుకునే ముస్లిం సోదరులు జనవరి 5వ తేదీలోపు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలు చేసుకున్న ఒక్కో జంటకు 15,000 రూపాయలు విలువైన వివాహ వస్తువులతో పాటు వధూవరుడికి సంబంధించి 50 మందికి ఉచిత భోజనాలు చేయడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. జనవరి 29వ తేదీన ముస్లిం వధూవరులకు సామూహిక వివాహాలు చేయనున్నట్లు రాజు సిటీ న్యూస్కి వెల్లడించారు. అర్హత కలిగినటువంటి పేద ముస్లిం యువకులకి ప్రభుత్వం ఉచితంగా వివాహాలు జరిపించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేద ముస్లిం యువకులు ఎవరైనా సరే జనవరి 5వ తారీఖు లోపుగా వారు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి నిబంధనలు ఏంటంటే తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెలుపు రంగు రేషన్ కార్డు లేనట్లయితే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికెట్ మరి సబ్మిట్ చేయాలి. అలాగే
వారికి సమీపంలో ఉన్నటువంటి మసీద్ ఇమాం గారు జారీ చేసినటువంటి సర్టిఫికెట్ ఒకటి జతపరచాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క జంటకి వారి వివాహ ఖర్చులు, తాళిబట్టు, ఒక 2 వరుడు వధువు తరపు నుంచి 50 మంది బంధువులకి భోజన వసతి, అలాగే 2 గ్రాముల బంగారం మొదలైనటువంటి వాటి నిమిత్తం ఒక్కొక్క జంటకి ప్రభుత్వం 15,000 రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ వివాహాలు వచ్చే సంవత్సరం అంటే 2012 జనవరి 29వ తారీఖున మరి సామూహిక వివాహాలు జరుగుతాయి. కాబట్టి మరి ఆసక్తి కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి పేద ముస్లిం యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చే జనవరి 5వ తారీఖు లోపుగా అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. లక్కవరం ఆరవేశ సంఘం, వాసవి క్లబ్, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. లక్కవరం ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ప్రచార రథంలో ఉన్న స్వామివారి భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు వెంపరాల నారాయణమూర్తి, సూపరింటెండెంట్ ఎంఎస్ఎల్ శ్రీనివాస్, మాంకాళి రంగప్రసాద్, వందనపు సూర్యప్రకాశరావు, చిక్కాల పెద్దకృష్ణ, తడిగమళ్ల గోపాలరావు, రామకృష్ణ, చిక్కాల ఆంజనేయులు, ఈమని శశికుమార్, పోతన రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లక్కవరం గ్రామంలో ఈరోజు శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లక్కవరం గ్రామంలో వెంకటేశ్వర కళ్యాణం జరిపించుకుంటూ దేవస్థానం వారు మాకు అనుమతి ఇచ్చినారు. కాబట్టి మరి గ్రామంలో స్వామివారి రథాన్ని తీసుకొచ్చి గ్రామ శ్రేయస్సు కోసం, పంటలు బాగా పండటం కోసం స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన శ్రీ చిన్న తిరుపతి వెంకన్న స్వామివారికి మేము నమో. జంగారెడ్డిగూడెంలోని లూథరన్ చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. రెవరెండ్ చిన్న కృపావరం గెడ్డం రాజు ప్రసంగించారు. యూత్ క్రిస్మస్ వేడుకలు గేరా కిరణ్మయ్, డెలికేట్ ఎస్ రవిప్రసాద్ అధ్యక్షత వహించారు. మార్టిన్, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్లు ఆర్గనైజింగ్ కమిటీగా వ్యవహరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేకును కత్తిరించారు. ఈ సందర్భంగా లూథరన్ చర్చ్ రంగురంగుల కాగితాలు, బుడగలు, విద్యుత్ లైట్లతో అలంకరించారు. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరులకు సేవ చేయాలనే సందేశాన్ని యేసు లోకానికి తెలియజేశాడని రాజు ప్రసంగించారు. ఒక మంచి సాంప్రదాయం ఏమిటంటే నీకు నువ్వుగా సిద్ధపడి వచ్చేయటంగా, నీ బైబిల్ నువ్వు చేతితో పట్టుకుని, నీ కీర్తన పుస్తకం చేతితో పట్టుకుని నీకు నువ్వుగా బయలుదేరి వచ్చేయటంగా. ఒకరితో ఒకడు చెప్పుకొని నీ పక్క వాళ్ళని కూడా అసలు ఎప్పుడు పోని మన కుటుంబం ఎలాగ వస్తుంది, మన కుటుంబమే కాకుండా ఎప్పుడు రాని వాళ్ళని, ఎప్పుడు గుడంటే తెలియని వాడిని, ఎప్పుడు అసలు ఈ దేవాలయం మీద రుచించిన వాళ్ళని అవి మీరు ప్రార్థన చేయదు. ఒక అన్యులకి ఇది ఒక ఆహ్వానం పిల్లలు తిన బిడ్డలు అన్యులకి ఇవ్వడానికి. మీరేం మాతో కలిసిపోవద్దు, మా మతం పుచ్చేసుకోవద్దు, ఒకసారి రండి, అసలు క్రిస్మస్ ఎలా ఉంటుందో చూద్దు. కానీ నువ్వు ఇంకొకళ్ళతో చెప్పుకొని వాళ్ళని కూడా తీసుకురావాలి. నేను అటు పాత్ర మీద పాఠం గుర్తుందా పిల్లలు తిన బిడ్డలారా? యెషయా 2:5 జ్ఞాపకం చేస్తున్నాడు, రండి ఒక ఐక్యతతో కూడిన కాలింగ్ ఇస్తున్నాడు. నేను నడుచుకుంటాను, నేను వెళ్ళిపోతాను అన్నట్లా రండి, మీరు కూడా రండి, మాతో పాటు పాలు భాగిస్తున్నాడు. ఒకరితో ఒకడు చెప్పుకుని పిల్లలు దేవుని బిడ్డలారా, ఒరే మనం అందరం మీ ఇద్దరు వెళ్ళిపోతే లేకపోతే వీడు ఏమైపోతాడో, లేకపోతే పిల్లలు దేవుని బిడ్డ ఆ క్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చిన వాడు, నేను ఆ క్రీస్తు భావం చూస్తే ఈ గొర్రెలు ఏమైపోతాయి, లేకపోతే ఇవి అందరూ వదిలేసి వెళ్ళిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాజ్య వివకరణాల్లో భాగంగా ఎంపికైన నిరుద్యోగులు చాలా మంది తిరుగుబాటు పడ్డారు.
ఇటీవల భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం నియామకాల విషయంలో నిరుద్యోగులకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఇంటర్వ్యూలలో ఎంపికైన నియామకాలు పొంది ఇంకా ఉద్యోగాల్లో చేరని నిరుద్యోగుల వద్ద నుంచి వివరాలు సేకరించేందుకు 2 టీమ్స్ జంగారెడ్డిగూడెం వచ్చాయి. ఏ కారణం చేత ఉద్యోగాల్లో చేరడం లేదో అనే విషయాన్ని నిరుద్యోగుల వద్ద నుంచి ఎండిఓ రాజు అధ్యక్షతన వివరాలు సేకరించారు. ఉద్యోగాల్లో చేరని నిరుద్యోగుల యువతి ఒకరికి అవగాహన కల్పించి నియామకాలు పొందేలా కృషి చేస్తున్నారు. అయితే ఎంతో అట్టహాసంగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఎంపిక చేసిన కంపెనీలు హైదరాబాద్ లో మరలా ఎంపిక చేస్తామని, స్కిల్స్ ఉంటేనే తీసుకుంటామని చెప్పడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. పై అధికారుల సూచన మేరకు జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగ యువతి యువకులు ఏ కారణం చేత ఉద్యోగాలకు వెళ్లడం లేదే అనే అంశాలు మాత్రమే నివేదిక రూపంలో తయారు చేసి పైకి పంపించనున్నట్లు ఎండిఓ రాజు సిటీ న్యూస్ కి తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం సంబంధించి రాజీవ్ యువకరణాల్లో భాగంగా జిల్లాలో వివిధ చోట్ల జరిగినటువంటి జాబ్ మేళాల్లో కానివ్వండి, అలాగే వివిధ ట్రైనింగ్లలో శిక్షణ పొందినటువంటి వారికి మన మండలం నుంచి సుమారుగా 208 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకి ఎంపిక కావడం జరిగింది. అయితే మరి వారికి కొంతమంది ఇంకా వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు, కొంతమందికి ఇంకా సమాచారం తెలియదు అనే ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 21, 22, 23 తేదీల్లో మరి ఎంపికైనటువంటి అభ్యర్థులకి వారు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, వారు ఎంపికైన సెలెక్ట్ అయినటువంటి జాబ్లో ఇంకా వేరే ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చిందా, లేకపోతే వారు వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, లేదా వెళ్తారా, సమాచారం తెలియక వారు వెళ్ళలేదనే విషయాల మీద ఈ 208 మందిని కూడా మరి పిలిపించి సర్వే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 టీమ్స్ కూడా వేసాం. జంగారెడ్డిగూడెంలో ఒక 102 మంది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్, మిగిలిన అన్ని పంచాయతీల్లో కలిపి సుమారుగా ఒక 80 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 2 టీమ్స్ వేసి ఈఆర్డీ గారు, ఆర్ఐ గారు వారిని టీమ్ లీడర్స్గా పెట్టి సెక్రటరీస్, విఆర్ఓస్, అంగన్వాడీ టీచర్స్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. గ్రామీణ ప్రాంత ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ద్వారా అందిస్తున్నాం. అతి తక్కువ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ చెల్లించి కనెక్షన్ వెంటనే పొందవచ్చును. విదేశాలలో ఉన్న మీ పిల్లలు, బంధువులతో వీడియో చాటింగ్, వీడియో కాలింగ్, హై స్పీడ్ బ్రౌజింగ్ మా బ్రాడ్బ్యాండ్ ద్వారా పొందవచ్చును. ప్రైవేట్ కంపెనీలకు లీజర్ లైన్ కనెక్షన్స్, నెట్ సెంటర్స్ కు ప్రత్యేక ప్యాకేజెస్ మా వద్ద అందుబాటులో కలవు. ప్యాకేజ్ వివరములు: హోమ్ యూజర్స్ కు HPL 256 kbps అన్లిమిటెడ్ ₹399, HPH 512 kbps అన్లిమిటెడ్ ₹599, HPA 1 Mbps అన్లిమిటెడ్ ₹899, ఆఫీస్ ప్లాన్ BPL 256 kbps అన్లిమిటెడ్ ₹499, BPH 512 kbps అన్లిమిటెడ్ ₹699, BPA 1 Mbps అన్లిమిటెడ్ ₹1099. వివరములకు సంప్రదించండి. సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్, కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. సెల్ 9849484998, 9394262728. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలు జంగారెడ్డిగూడెంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గురువారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఈ రమణి, ఏఓ కె శ్రీనివాస్, డీన్ శ్రీనివాస్, హెచ్ఓడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి దాసరి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు గణితానికి సంబంధించిన వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సెట్స్ ప్రాపర్టీస్, మ్యాథమెటికల్ ప్రాపర్టీస్, లెక్కల వైకుంఠపాలి, గ్రాఫ్ మల్టిపుల్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్ ఓచర్ తదితర స్టాల్స్ను అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు. కూరగాయలు, నూనె అమ్మకాలు, శారీ డిజైనింగ్, ఆహార నిత్యావసర వస్తువులు, తూనికలు, కొలతలు వంటి దుకాణాలను స్వయంగా విద్యార్థులే అమ్మకందారులుగా ఉండి పలువురికి అవగాహన కల్పించారు. ఈ స్టాల్స్ను పరిశీలించిన ఎంఈఓ సుబ్బారావు విద్యార్థులచే నిర్వహించిన వైద్య శిబిరంలో బీపీ పరీక్ష చేయించుకున్నారు. విద్యార్థుల స్టాల్స్ను అడుగడుగున పరిశీలించి వారితో కాసేపు ముచ్చటించి కితాబునిచ్చారు. ఈ స్టాల్స్లో గణితానికి సంబంధించి సూత్రాలు తెలియజేసే తాళపత్ర గ్రంథాలు, రామానుజం 3D పిక్చర్స్, నడిచే రోబో, సూపర్లను ఆకర్షించాయి. వాటి ఉపయోగాలు, రామానుజం సూత్రాలు గురించి విద్యార్థులు ఇంగ్లీషు భాషలో విశదీకరించారు. ఈ సందర్భంగా చైతన్య టెక్నో స్కూల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బుడిబుడి అడుగులు వేసే ప్రైమరీ విద్యార్థులు సంస్కృత పద్యాలను చెప్పడమే కాకుండా ఇంగ్లీష్లో సైతం ఓదరగొట్టారు.
for friends, for food, for content. Thank you. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్కు ఇష్టమైన లక్కీ నంబర్ను విద్యార్థులు ఆకృతిగా వేశారు. ఈ సందర్భంగా రామానుజన్ జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో విద్యార్థులు ఆలపించారు. శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర తెలిసిన పుస్తకమని, నేటి భావితరాలకు ఆయన దిక్సూచి లాంటి వారిని ఎంఈఓ సుబ్బారావు సిటీ న్యూస్కు తెలియజేశారు. శ్రీనివాస రామానుజన్ 1887లో జన్మించి 1920లో చనిపోవడం జరిగింది. ఆయన మరి గణిత పితామహుడు, గణిత మేధావి. ఆయన 15 ఇయర్స్ 15 సంవత్సరాల వయసులోనే ఒక 6000 గణిత సిద్ధాంతాలను పరిశీలించడం జరిగింది. దాని తర్వాత 120 సిద్ధాంతాలను అతను పరిష్కారం చూపడం జరిగింది. అతనికి మొట్టమొదట ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ అని చెప్పేసి భారతదేశంలోనే ప్రపంచంలోనే మరి మొట్టమొదట మన దేశం మరి రామానుజన్ అతనికి రావడం జరిగింది. ఆ విధంగా మరి గణిత శాస్త్రం ఉన్నటువంటి మెలుగులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నింటినీ కూడా అతను మరి అర్థమనిచ్చి ఒక గణిత మేధావిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. చైతన్య టెక్నో స్కూల్లో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తారని, మెరుగైన విద్యా ప్రమాణాలను అందించడంలో చైతన్య టెక్నో స్కూల్ జంగారెడ్డి నందు అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రిన్సిపాల్ రమణి సిటీ న్యూస్తో అన్నారు. ఈరోజు రామానుజన్స్ బర్త్డే మ్యాథ్ కార్నివాల్ కింద సెలబ్రేట్ చేస్తున్నాము. స్పెసిఫిక్గా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ ఎడ్యుకేషన్ అనే దాన్ని పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఇంపార్ట్ చేయడం, అంటే రకరకాల యాక్టివిటీస్ తోటి. పిల్లలకి మనం టేబుల్స్ చెప్తే ఎక్కదు, బట్ అష్టావధానం అని ఈరోజు మేము డిస్ప్లే చేస్తున్నాము. 99 టేబుల్స్ వరకు, 99 into 10 వరకు పిల్లలు టేబుల్స్ చెప్పగలరు, మధ్యలో ఏ క్వశ్చన్ అడిగినా సరే. సో అదేవిధంగా కొన్ని లెసన్స్ ఏదైనా సరే యాక్టివిటీ తోటే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్, వాటి నెస్ట్కి సంబంధించిన లెసన్ ఉంటే పిల్లలందరూ రకరకాల నెస్ట్లు తయారు చేసుకొచ్చి డిస్ప్లే చేయాలి. చేయడమే కాకుండా దాని గురించి వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెసన్ వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తుంది, దానిలో క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి వాళ్ళు ఈజీగా చెప్పగలరు. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద లెసన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా కానీ, మనకి 3 ప్రొజెక్టర్స్ ఉన్నాయండి క్యాంపస్ మొత్తానికి. ఈ ప్రొజెక్టర్ రూమ్స్ ద్వారా మూవీస్ కింద వేసి పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళకి లెసన్ చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. లెసన్ నేర్చుకున్నది కొమ్ములు మర్చిపోకుండా ఉంటారు. సో ప్రీ ప్రైమరీ వచ్చేసరికి చాలా రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి, ప్రైమరీ వచ్చేసరికి ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతాయి. హై స్కూల్ దగ్గరికి మాత్రం వీ డోంట్ కాల్ యాక్టివిటీస్, అవి తక్కువగా ఉంటాయండి. వీ కాల్ ఇట్ యాజ్ టెక్నో ఎడ్యుకేషన్ అంటాము. అంటే ఐసిఎస్సి, సిబిఎస్సి, ఎస్ఎస్సి 3 కంబైన్ చేసి తయారు చేసే సిలబస్ ద్వారా టీచింగ్ జరుగుతుంది. వీళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయండి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, అలాగే ఇయర్ మ్యాథమెటిక్ ల్యాబ్ తయారు చేస్తున్నాము. సో వీటన్నిటి ద్వారా వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఐఐటి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది 10th క్లాస్ వరకు జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ 10th దాకా చదవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే రేపన్న రోజున ఇంటర్మీడియట్ తర్వాత చాలా ఈజీగా రాయగలరు. అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ కేక్ వాక్ ఫర్ స్టూడెంట్స్ హూ స్టడీ ఇన్ శ్రీ చైతన్య. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నులారా చూసేందుకు ఆ దేవస్థానం ప్రచార రథాన్ని ఊరూరా పంపిస్తుంది. ఆ ప్రచార రథం గురువారం జంగారెడ్డిగూడెం వచ్చింది. కులమతాలకు, వర్ణ విభేదాలకు తావు లేకుండా శ్రీవారిని కళ్యాణం జరుపుకునే విధంగా ప్రచార రథంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. కోలాట కార్యక్రమంతో ఊరేగింపు నిర్వహించారు. కమనీయమైన మనోహరమైన గోవిందుణ్ణి సుప్రభాత సేవ ఈ నెల 23వ తేదీన జంగారెడ్డిగూడెం రామాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమాచార కార్యదర్శి కొనకళ్ళ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుమల తిరుపతిలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే సుప్రభాత సేవ జంగారెడ్డిగూడెం రామాలయంలో నిర్వహించిన తరువాత ఉదయం 9:30 శ్రీనివాసపురం రామాలయం నందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కెబివి కుమారి, గణిత ఉపాధ్యాయులు కె లలిత, బి వసంత, డివి తులసి, బి పూర్ణిమ తదితర ఉపాధ్యాయులు కె గంగాదేవి, దేవిప్రియ, సుభాషిణి, గంగారత్నం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని విద్యార్థులు రామానుజన్ గొప్పతనాన్ని తెలియజేసే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రగతికి లెక్కలు ఎంతో దోహదపడుతున్నాయని, ప్రతి విద్యార్థి గణిత శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. మనం ఆధారపడే భూమి వన్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ వన్. అందుకే నేనే గ్రేట్. ఓహో, ప్రభాస్ సినిమా ఏక్ నిరంజన్ ఉంది కదా, ఏక్ అంటే ఒకటే కదా, అందులో నువ్వు ఉన్నావు కదా, కాబట్టి నువ్వే గ్రేట్. నేనే గ్రేట్. మీరు చూసే కళ్ళు రెండు, వినే చెవులు రెండు, నడిచే కాళ్ళు రెండు, ప్రార్థించే చేతులు రెండు, నా పేరు రెండు, నాతో ఉపయోగమే మెండు. ఓహో, ఆర్య 2, డూమ్ 2 లాంటివి వరుసగా సినిమాలు వస్తున్నాయి కదా, కాబట్టి నువ్వే గ్రేట్. జంగట్గూడెం మండలం వేగవరంలో నోవా అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల గురువారం రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మొదటి అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా వచ్చిన పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, గద్దె శేషగిరిరావు, రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వై నాగేంద్రనాథ్ తదితరులు రైతులను ఉద్దేశించి వ్యవసాయం వల్లే దేశానికి కలిగే లాభ నష్టాలను విద్యార్థులకు, రైతులకు వివరించారు. నోవా విద్యా సంస్థల డైరెక్టర్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నోవా విద్యా సంస్థల సెక్రటరీ మొత్తంశెట్టి కృష్ణారావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రామేశ్వర స్వామి, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కామేశ్వరరావు, డాక్టర్ ఎం సీతారామ స్వామి, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ వీణాకుమారి, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇతర కొన్ని రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువగా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, అగ్రికల్చర్ కళాశాలలు కానీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో తక్కువ. ఆ పరిస్థితుల్లో రాబోయే కాలంలో తప్పనిసరిగా వ్యవసాయ రంగం ఎటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం అనేటటువంటిది ఉపేక్ష చేయలేనటువంటిది. అమెరికా దేశంలో వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున అక్కడ పండించే పంటలకు, రైతులకు వివిధ రూపాల్లో మద్దతు ఇస్తూ ఉంటారు, సబ్సిడీలు ఇస్తూ ఉంటారు. న్యాయంగా వాళ్ళు అంతకన్నా చాలా తక్కువ ధరలకే ఆయా పంటలను పండించేటటువంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ అశ్రద్ధ చేయట్లా. ఇందాక నాగేంద్రనాథ్ జపాన్ విషయం చెప్పాడు. జపాన్లో, ఆ దేశంలో జపాన్ ప్రభుత్వం వ్యవసాయేతర రంగంలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఇతరత్ర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేటటువంటి ప్రజల యొక్క సగటు ఆదాయాలు ఏ విధంగా ఉంటాయో, భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసేటటువంటి రైతులకు కూడా వాళ్ళతో కుడి ఎడంగా సమానమైనటువంటి ఆదాయం రావాలి, ఆ విధంగా జీవన ప్రమాణాలు ఉండాలి అనేటటువంటి ఒక చట్టం ఉంది. కాబట్టి వాళ్ళతో ప్యారలల్గా కుడి ఎడంగా ఉంచాలి అనే ఆ ఉద్దేశంతోనే జపాన్లో అక్కడ రైతుల నుంచి ధాన్యంగా తీసుకోవటంగా కాకుండా ఫార్మర్స్ కోఆపరేటివ్స్ ద్వారా బియ్యంగా తీసుకుంటుంది అక్కడ ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్లలో బియ్యం రేట్ల కన్నా క్రమేపీ 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, చివరికి 6 రెట్లు కూడా ఇచ్చి అక్కడ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేటటువంటి వ్యవస్థ అక్కడ కొనసాగుతూ ఉంది.